ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో డాలర్లు వెనకేసుకుంటున్న అమెరికా. అంటే ఈ ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే పెద్ద ఎత్తున ఆయుధాలు అమ్ముకుంటూ అమెరికా కంపెనీలు డాలర్ని సంపాదిస్తున్నాయి. అంతేకాకుండా ఆహార ఉత్పత్తులు ఎగుమతుల్లోని భారీ పెరుగుదల సంపాదించుకుంది. చమురు గ్యాస్ అమ్మకాల్లోనూ కూడా అనూహ్య వృద్ధి పొందుతుంది. గత సంవత్సరంగా అంటే 2022 నుంచి 23 ఫిబ్రవరి వరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎవరికి ఎంత లాభం ఎంత నష్టం అని ప్రశ్నించుకుంటే ఏ దేశాన్ని చూసినా ఈ సమరం వల్ల కొంతకు ఇబ్బంది పడ్డాయనే సత్యం మనకు కనబడుతుంది. పైకి గాంభీర్య ప్రకటిస్తున్న యుక్రెయిన్ మద్దతు విషయంలో తగ్గేదిలే అంటున్న ఐరోపా దేశాలు సైతం అల్లాడుతున్నాయి. ద్రవ్యోల్బణం జీవన వ్యయాలు పెరిగి ఆ దేశ ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక ఉక్రెయిన్ కష్టం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ఎవరు అంచనా వేయనట్టుగా అది పరోక్షంగా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొని ప్రపంచానికి కూడా ఇబ్బంది కలిగిస్తూ తను ఇరుక్కుంది. దాదాపుగా అమెరికా అండ చూసుకుని ముందుకెళ్దాం అనుకుని అమెరికా సహాయంతో పశ్చిమ దేశాల సహాయంతో రష్యాపై వెళ్ళి తాను నష్టపోయింది. అందరినీ ఏడిపిస్తున్న ఈ యుద్ధం నుంచి లాభాలు గడిస్తున్నది ఎవరంటే అమెరికా కంపెనీలు, అమెరికా ఆయిల్ చమురు కంపెనీలు. గ్యాస్ కోసం యూరోప్ దేశాలు రష్యాపై భారీగా ఆధారపడ్డాయి. యుద్ధం మొదలవగానే రష్యాపై అమెరికా మిత్రపక్ష ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆయా దేశాలు క్రమంగా రష్యా నుంచి కొనకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇది అమెరికా కంపెనీలకు వరంగా మారింది. కేవలం చమురే కాకుండా ఆయిల్ కంపెనీలు కూడా ఈ యుద్ధం నుంచి లాభం పడ్డాయి. రెండు 2022లో ఐరోపా ఎల్ఎన్జి దిగుమతుల్లో 41% అమెరికా నుంచే దిగుమతి అయింది. గతంతో పోలిస్తే అమెరికా ఎల్ఎన్జి ఎగుమతులు 154% ఎక్కువ. అమెరికాకు చెందిన 3 ప్రముఖ చమురు కంపెనీలు ఒక్క 2022లోనే గతంలో ఎన్నడూ లేనంతగా $132 బిలియన్ లాభాలు సాధించాయి. అంటే ఈ యుద్ధం వల్ల అమెరికా చమురు కంపెనీలు $132 బిలియన్ లాభాలు సంపాదించాయి. గతంతో పోలిస్తే ఇది రెట్టింపు. సౌదీ అరేబియాలోని కొన్ని కంపెనీలు కూడా ఈ ఇంధన ధరలు పెరగడం వల్ల లాభాలు వచ్చాయి. ఐరోపా దేశాలు ఆయుధ పూజ. అంటే ఐరోపా దేశాలు ఈ యుద్ధం వల్ల అమెరికా ఆయుధ కంపెనీలకే కాకుండా ఐరోపా దేశ కంపెనీలు కూడా లాభపడ్డాయి. ఆయా దేశాలు తమ మిలిటరీ బడ్జెట్ని అనూహ్యంగా పెంచి సరికొత్త ఆయుధాలను సమకూర్చడంపై దృష్టి పెట్టాయి. దీంతో అమెరికా ఆయుధ కంపెనీలు ఉత్పత్తులు విదేశీ అమ్మకాలు దాదాపుగా $52 బిలియన్ చేరాయి. ఇది గత సంవత్సరం కన్నా 49% ఎక్కువ. ఒక్క యుక్రెయిన్కే $27 బిలియన్ విలువైన మిలిటరీ సహాయాన్ని అందించింది అమెరికా ప్రభుత్వం. వీటికి తోడు ఆహార ఉత్పత్తుల్లోనూ అమెరికా కంపెనీలు లాభపడ్డాయి. కరువు కారణంగా ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్న ఐరోపా దేశాలతో పాటు పలు ఆఫ్రికా దేశాలకు ఆహార ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేసింది. ఈ రకంగా 2022లో అమెరికా గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 196 అంటే దాదాపుగా $200 బిలియన్ విలువైన ఆహార ఉత్పత్తులను వివిధ దేశాలకు విక్రయించింది.
అమెరికా ఆహార ధాన్యాల కంపెనీ ఏడిఎం 26%, కార్గిల్ 23% లాభాలు నమోదు చేశాయి. ఇన్ని విషయాల్లోని అమెరికా లాభపడింది. అంటే దాదాపుగా ఆహార ఎగుమతుల ద్వారా $200 బిలియన్, ఎల్ఎన్జి ద్వారా $132 బిలియన్, ఆయుధాలు ఎగుమతుల ద్వారా $52 బిలియన్. ఈ విధంగా అమెరికా లాభపడ్డది యుద్ధం వల్ల. ఇప్పుడు రష్యాపై ఈ ఆంక్షలు పనిచేయలేదు. రష్యాకు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేద్దాము అనుకున్న అమెరికా దాని మిత్ర దేశాల ఎత్తుగడలు యుద్ధం తొలి రోజుల్లోనే పెద్దగా పనిచేయలేదు. 2022లో రష్యా చమురు గ్యాస్ ఎగుమతుల రాబడి తగ్గకపోగా $169 బిలియన్ పెరిగాయి. రష్యా కరెంట్ అకౌంట్ $227 బిలియన్ మిగులు నమోదైంది. ఈ యుద్ధానికి రోజు ఖర్చు $300 మిలియన్, అంటే దాదాపుగా $2,483 కోట్లు. అంటే $300 మిలియన్ రోజు ఖర్చు అవుతుంది. యుద్ధం ఖర్చు అవుతుంటే చమురు గ్యాస్ అమ్మకాల ద్వారా రోజు $800 మిలియన్ రష్యా సంపాదిస్తుంది. అంటే యుద్ధం వల్ల రష్యాకి రోజు ఖర్చు $300 మిలియన్, అంటే $2,483 కోట్లు. కానీ రష్యా చమురు గ్యాస్ అమ్మకాల ద్వారా $800 మిలియన్, అంటే దాదాపుగా $6,622 కోట్లు సంపాదిస్తుంది. అంటే ఈ యుద్ధం వల్ల కొంత రష్యా కూడా తన ఆదాయాన్ని పెంచుకుంది. ఐరోపా దేశాలు నేరుగా అమ్మకాలు తగ్గినా చైనా, భారత్, తుర్కీ తదితర దేశాలకు రష్యా తన చమురును భారీగా అమ్ముతుంది. మరోపక్క రష్యా పౌర విమానయానం, ఆటో తయారీ దెబ్బతిన్నాయి కొద్దిగా రష్యాకి. అయినా సరే 2023లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 0.3% వృద్ధి నమోదు చేస్తున్నదని IMF అంచనా వేస్తుంది. అదే సమయంలో రష్యాపై ఆంక్షలు విధించిన బ్రిటన్, జర్మనీ తదితర ఐరోపా దేశాలు దయనీయంగా ఉంటాయని IMF అంచనా వేస్తుంది.